వెళ్దాం. రైతోత్సవ వేడుకలకు ముందు బీఆర్ఎస్లో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్లో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్పై ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మండిపడ్డారు. నాయకులను కార్యకర్తలను కలుపుకుపోవడం లేదని ఆయన ఫైర్ అయ్యారు. కలిసి పనిచేయమని కేసీఆర్ ఆదేశిస్తే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నుండి కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదని రవీందర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పోవడం సరికాదని అన్నారు. సత్యవతి రాథోడ్ సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని, ఇలా వ్యవహరించడం సరికాదని ఎమ్మెల్సీ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు సభ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 27న బీఆర్ఎస్ సభ నిర్వహించనుంది. ఇక్కడ దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసినటువంటి సందర్భంగా రజతోత్సవ సభను నిర్వహించబోతుంది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి దగ్గర భారీ ఎత్తున ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 119 నియోజకవర్గాల వ్యాప్తంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని సమావేశాలు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ బీఆర్ఎస్ సభ ముందే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల మధ్య ఆధిపత్య పోరు కావచ్చు, నేతల మధ్య వర్గ విభేదాలు బయటపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీల మధ్య వర్గ విభేదాలు బయటపడుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్పై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ను మహబూబాద్ బీఆర్ఎస్ను సమన్వయం చేయాలి, మహబూబాద్లో జన సమీకరణకు కావచ్చు, నాయకులను కార్యకర్తలకు సమన్వయం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. కానీ కేసీఆర్ ఆదేశాలను అనుసారంగా తీసుకోవట్లేదు, కేసీఆర్ ఆదేశాలను పాటించట్లేదు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఇలా వ్యవహరించి సరైనది కాదు. ఇప్పటివరకు కూడా నాకు ఒక ఫోన్ కాల్ సత్యవతి రాథోడ్ నుంచి రాలేదు. నాయకులను కార్యకర్తలను కలుపుపోయేటువంటి సమన్వయం లేదు. ఇక్కడ మహబూబాద్ బీఆర్ఎస్లో సమన్వయం లోపిస్తుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి సభకు దృష్టి పెట్టి మహబూబాద్లో బీఆర్ఎస్ సమన్వయం చేయాలంటూ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్పై తక్కలపల్లి రవీందర్రావు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా మహబూబాద్ బీఆర్ఎస్లో ఒక సమన్వయ లోపం కనిపిస్తూ మహబూబాద్ బీఆర్ఎస్లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్పై తక్కలపల్లి రవీందర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ ముందే ఇలా ఇద్దరి మధ్య నేతల మధ్య సమన్వయం లేకపోవడం కావచ్చు, సభ ముందే ఇద్దరు నేతల మధ్య ఆగ్రహాలకు గురి కావడం ఏంటి అంటూ కూడా స్థానిక కార్యకర్తలు కావచ్చు, మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఒక అయోమయానికి గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇలా భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధుసూదన్ చారి వర్గాలుగా రెండుగా బీఆర్ఎస్ చీలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీస్ ఉన్నప్పటికీ కూడా మహబూబాద్ భూపాలపల్లిలో మధుసూదన్ చారి ఒక పార్టీ ఆఫీస్ను ఏర్పాటు చేశారు. పార్టీ ఆఫీస్ను ఏర్పాటు చేసి జన సమీకరణకు పోటాపోటీగా మధుసూదన్ చారి కావచ్చు, ఇటు గండ్రా వెంకటరమణారెడ్డి కూడా భూపాలపల్లి తిరుగుతూ కార్యకర్తలను ఒక జోష్ నింపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇద్దరు నేతలు కూడా రజతోత్సవ సభకు సంబంధించి జన సమీకరణ చేసేందుకు పెద్ద ఎత్తున ప్లాన్లు చేసి పెద్ద ఎత్తున ఎవరు ఎక్కువగా జన సమీకరణ ఎవరు తీసుకొస్తారంటూ కూడా మొత్తం చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. భూపాలపల్లి నియోజకవర్గంలో, భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీస్ ఉన్నప్పటికీ కూడా మధుసూదన్ చారి ప్రత్యేకంగా ఒక సపరేటు ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాలు తీవ్ర చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు పోటాపోటీగా మధుసూదన్ చారికి సంబంధించిన తనయులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి మధ్య బహిరంగంగానే మీడియాతో మాట్లాడుకోవచ్చు, ఇటు సన్నాహక సమావేశాల్లో మాట్లాడుకుంటూ కూడా పరస్పర ఆరోపణలు విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరెడ్డి ఏమో కేసీఆర్ తప్పకుండా భూపాలపల్లి నాయకత్వాన్ని గండ్ర వెంకటరమణారెడ్డి చూసుకుంటారు, భూపాలపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి ఒకే లీడరు గండ్ర వెంకటరమణారెడ్డి ఉంటారని కేసీఆర్ చెప్పారు. కానీ మళ్ళీ మధుసూదన్ చారి రావడం కావచ్చు, మధుసూదన్ చారికి సంబంధించినటువంటి తనయులు ఇక్కడ రాజకీయం చేయడం సరైనది కాదని వీరు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇటు మధుసూదన్ చారి కావచ్చు, మధుసూదన్ చారికి సంబంధించిన తనయులేమో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఒకే నాయకుడు ఉండరు. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నికల టైంలో చూసుకుందాం, మళ్ళీ ఎన్నికల టైంలో టికెట్ వచ్చినప్పుడు ఎవరు ప్రజల ఆశీర్వాదం ఉంటుంది, ఎవరు గెలుస్తారు, ఎవరికి టికెట్ వస్తుందో చూసుకుందామంటూ కూడా మధుసూదన్ చారి కొడుకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా ఓరికోరు పరస్పర ఆరోపణలు విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీలో రెండుగా చీలిపోయి రెండు వర్గాలుగా ఏర్పడిన పరిస్థితులు అయితే కనబడుతుంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బహుళ నాయకత్వం ఉన్నటువంటి నియోజకవర్గ
వర్గాలలో బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోయి బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విభేదాలు ఈ రజతోత్సవ సభ ముందే బయటికి రావడం అయితే రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ సభ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, మరికొంతమంది నేతలు ఒక టీమ్గా విడిపోయారు. వీళ్ళొక వర్గం, ఇంకా మిగతా పెద్దిశ్వర్షన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కావచ్చు, ఇలా ముఖ్య నేతలంతా కూడా ఒక వర్గంగా విడిపోయి ఎవరికి వారే పోటాపోటీగా ఏర్పాట్లలో నిమగ్నం కావచ్చు, సన్నాహక సమావేశాలు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అనేక సార్లు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ సమావేశం నిర్వహించినప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన నేతలంతా కూడా సమన్వయంగా ఉండి ఈ సభను విజయవంతం చేయాలి, కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల తీరు బాగట్లేదు, అందరూ సమన్వయంగా ఎందుకు ఉండట్లేదంటూ కూడా కేసీఆర్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం భారీ బహిరంగ సభ ముందు అంతర్గత విభేదాలు కావచ్చు, ఆధిపత్య పోరు బయటపడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మూర్తి, థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్.